హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శాన్విస్ కిచెన్. ఈరోజు మనం చాలా సింపుల్గా టేస్టీగా ఇంట్లోనే అందరూ ఇష్టంగా తినే పోహా రెసిపీని తయారు చేసుకుందాం. ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్కి ఏం చేయాలో అర్థం కాకపోతే ఎక్కువ సమయం కిచెన్లో గడపకుండా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో త్వరగా చేసుకునే రెసిపీ ఇది. సాఫ్ట్గా ఫ్లఫీగా ఉండే పోహాకి కొంచెం క్రంచీ పీనట్స్, లెమన్ ఫ్లేవర్ కలిస్తే టేస్టీ చాలా బాగుంటుంది. మరి ఆలస్యం చేయకుండా మన డెలీషియస్ పోహాని స్టెప్ బై స్టెప్గా ఎలా చేయాలో చూద్దాం. నేను ఇక్కడ సుమారు 300 గ్రాముల వరకు థిక్ పోహాను తీసుకున్నాను. ఈ థిక్ పోహాను ఒకసారి లేదా 2 సార్లు వాటర్ పోసి శుభ్రంగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసిన వెంటనే స్టైనర్లోకి తీసుకొని ఎక్స్ట్రా వాటర్ని తీసేసి డ్రైగా చేసుకోవాలి. లేదంటే ఎక్స్ట్రా వాటర్ ఉండిపోయి పోహా అనేవి చాలా మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ షుగర్ను అలాగే కొద్దిగా సాల్ట్ను వేసుకొని పోహాకు అబ్జర్వ్ అయ్యేలా అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత సుమారు 5 నుండి 10 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి. ఈ టైంలో పోహాకి సాల్ట్, షుగర్ బాగా అబ్జర్వ్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి. ప్యాన్ వేడయ్యాక 2 స్పూన్ల ఆయిల్ను వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 3 to 4 టేబుల్ స్పూన్ పల్లీలను వేసి పల్లీల కలర్ కొద్దిగా చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే చిన్నగా కట్ చేసుకున్న 6 పచ్చిమిరపకాయలను అలాగే సన్నగా కట్ చేసుకున్న 1 ఉల్లిపాయ ముక్కలను వేసి కలుపుకోవాలి. ఫ్లేమ్ను మీడియంలోనే ఉంచుకొని కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకొని కలుపుకోవాలి. కరివేపాకు వేయగానే మంచి అరోమా వస్తుంది. ఇక్కడ ఆనియన్స్ కలర్ మారే వరకు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. 1 నిమిషం తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పును వేసుకొని కలుపుకోవాలి. ఆల్రెడీ వాష్ చేసుకున్న పోహాలో కొద్దిగా సాల్ట్ని వేసుకున్నాము కాబట్టి దాన్ని బట్టి ఇక్కడ సాల్ట్ని వేసుకోవాలి. ఇందులో సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీరను వేసుకొని 1/2 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని లోలో పెట్టుకొని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పోహాని ప్యాన్లోకి వేసుకొని స్పూన్తో నెమ్మదిగా కలుపుకోవాలి. పోహాను ప్యాన్లో వేసిన తర్వాత చాలా ఎక్కువగా మిక్స్ చేయకండి. ఇప్పుడు టేస్ట్ చూసుకొని అవసరమైతే సాల్ట్ను అడ్జస్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి జెంటిల్గా మిక్స్ చేసుకోవాలి. పోహాను ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ముందుగానే పోహాని రిన్స్ చేసి మాయిశ్చర్ అబ్జర్వ్ అయ్యేలా చేసుకున్నాము. ఇప్పుడు జస్ట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కంబైన్ అయ్యి పోహా వామ్ అయ్యే వరకు లో ఫ్లేమ్లో కుక్ చేస్తే సరిపోతుంది. 1 నిమిషం తర్వాత ఇందులో 1 నిమ్మకాయను కట్ చేసుకొని నిమ్మకాయ రసాన్ని పిండుకోవాలి. అలాగే తరిగిన కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి అంతా మంచిగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతే అండి, మన పోహా ఎంత కలర్ఫుల్గా ఫ్లఫీగా తయారైందో చూడండి. ఇందులోని క్రంచీ పీనట్స్, ఫ్రెష్ లెమన్ జ్యూస్, కొరియాండర్ ఫ్లేవర్స్ అన్నీ కలిసి చాలా టేస్ట్గా ఉంటుంది. పోహాని బ్రేక్ఫాస్ట్గా మాత్రమే కాకుండా లైట్ ఈవినింగ్ మీల్ లేదా స్నాక్గా కూడా సర్వ్ చేయవచ్చు. మీకు కావాలనుకుంటే ఇందులో బాయిల్డ్ పొటాటో, క్యారెట్, క్యాప్సికమ్ లేదా మీకు నచ్చిన ఏవైనా వెజిటేబుల్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదా పోహా పైన నుండి స్పైసీ మిక్చర్ని కూడా యాడ్ చేసుకొని తీసుకుంటే చాలా బాగుంటుంది. స్పైసీగా కావాలనుకుంటే గ్రీన్ చిల్లీస్ క్వాంటిటీని ఇంకా కొద్దిగా పెంచుకోవచ్చు. పీనట్స్ అంటే నచ్చని వారు లేదా ఎలర్జీ ఉన్నవాళ్ళు పీనట్స్కి బదులుగా కొన్ని రోస్టెడ్ నట్స్ని కూడా తీసుకోవచ్చు. ఇలా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా మన ఇంట్లోనే డెలీషియస్ పోహాను రెడీ చేసుకోవచ్చు. మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ హోమ్ మేడ్ రెసిపీల కోసం శాన్విస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. మరో టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.